సామలతో కిచిడి చాలా బాగుంటుంది. ఈ కిచిడీలో మనం మునగాకు కూడా యూజ్ చేస్తున్నాం. హెల్త్కి అయితే చాలా మంచిది. సామలు వాడటం వల్ల శరీరానికి అలసటను తగ్గించి శక్తిని ఇస్తాయి వెంటనే. హాయ్ అండి, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సామలతో కిచిడి చూపిస్తున్నాను. సామలు శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ కిచిడి చేయడం కోసం నైటే నానబెట్టేసి తీసుకోవాలి. ఉదయాన్నే ఒక కప్పు సామలకి మనం హాఫ్ కప్పు ఎర్రకందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ గీ వేసుకొని చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి వేయించుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ ఇది. చాలా ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందాం. దీంట్లోకి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాప్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో వేస్తున్నాను. కొంచెం పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. మనకి వెజిటేబుల్స్ మొత్తం కుక్ అవ్వనక్కర్లేదు. 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, మన రుచి తగ్గట్టుగా ఉప్పు, పప్పుకి ఈ సాంబార్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు తగ్గించి వేసుకోండి. 1 స్పూన్ సాంబార్ పౌడర్, 1 కప్పు మునగాకు శుభ్రంగా కడిగేసి ఒలిచి తీసుకున్నాను. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కడిగి ఉంచుకున్న ఎర్రకందిపప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకొని సామలు కూడా యాడ్ చేసుకుందాం. నానబెట్టుకున్నాం కదా సామల్ని, శుభ్రంగా కడిగేసి సామలు కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఇట్లానే కుక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ కిచిడికి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి. 1 కప్పుకి 2.5 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుందాం. మామూలుగా 3 కప్పుల దాకా యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్లోంచి అది చిందేసి మీద పడుతుందని చెప్పేసి 2.5 కప్పులు యాడ్ చేశాను. ఒక 5-6 విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసుకుందాం. ఈ కిచిడీలోకి ఫిష్ కూడా బాగుంటుంది. సైడ్ డిష్గా ఫిష్ని కూడా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేస్తానండి ఫిష్ ఫ్రై కూడా. దానికి ఏమి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి హీట్ చేయడం అలా ఏమి ఉండదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫిష్కి పట్టించేసి వేయించేసిన తర్వాత గరం మసాలా, కారం పొడి చల్లుతాను. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవి కిచిడి కుక్ అయ్యేలోగా ఫ్రై కూడా అయిపోతుంది. తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, కుక్కర్ అయితే 6 విజిల్స్ వచ్చేసాయి. సామలు, పప్పు కూడా బాగా కుక్ అయిపోయింది. దీంట్లోకి 1 కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకొని మునగాకుని విడిగా కర్రీ చేసి పెట్టామంటే తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేసి పెట్టామంటే మునగాకు వేసిన ఫీలింగ్ కూడా ఉండదు. చక్కగా తినేస్తారు. ఫైనల్గా ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకుందాం. గింజలు లేకుండా వేసుకోవాలి. గింజలు వేసినట్టు చేదు వచ్చేస్తుంది. చాప్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే సామలతో కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఫిష్ ఫ్రైతో కానీ ఆలు ఫ్రైతో కానీ చాలా బాగుంటుంది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఇది కుక్ చేసినప్పుడు ఫిష్ కూడా పెట్టాం కదా, అవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. లంచ్ బాక్స్లో సర్వ్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే సామలతో కిచిడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.